నమస్కారము. కన్యారాశి సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో కన్యారాశి వాళ్లకు ఆశించినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వేరువేరు రూపాల్లో అవి మిశ్రమంగా కూడా ఉపకరించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అంటే అంతా మన మంచికే అనేటటువంటి భావనతో కనుక ఉన్నట్లయితే ఈ యొక్క మాసంలో ఈ కన్యారాశి వారు కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటుంటాయి. కొన్ని రకాల విషయంలో మాత్రం సాధారణమైనటువంటి స్థితిగతులు ఉంటుంటాయి. ఆశించి దానికంటే తక్కువ స్థాయిలో ఫలితాలు పొందుతూ ఉంటారో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే తృప్తిగా ఉంటారో ఆ తృప్తితో కూడినటువంటి ఆనందం భవిష్యత్తులో చాలా గొప్పగా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఏదో ఒక రూపంలో ధనాన్ని సమీకరించుకోగలుగుతారు. ధన సంబంధమైనటువంటి అవసరాలను తీర్చుకోగలుగుతుంటారు ఈ మాసంలో. ఇక వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగ జీవనంలో ఉన్నతాధికారుల యొక్క సహకారం ఉన్నా లేకున్నా మీరు చేయవలసినటువంటి బాధ్యత, మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, మీరు వ్యవహరించేటటువంటి క్రమశిక్షణ ఏదైతే ఉంటుందో వాటి పరిధిలో కనుక మీరు ఉన్నట్లయితే అన్ని విధాలుగా శుభ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క గౌరవ స్థానం అనేది తగ్గిపోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మరీ గొప్పగా ఉండకపోవచ్చు, కానీ సాధారణం కంటే కాస్త తృప్తిగానే ఈ మాసం గడిచిపోతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. సలహాలు కోరుకుంటూ ఉంటారు, సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ కన్యారాశి వాళ్లకు దగ్గర వ్యక్తులతో సలహాలు సూచనలు కూడా అందించబడుతూ ఉంటాయి. వేరువేరు రూపాల్లో సహకారం వలన కష్టమైనటువంటి పనులు కూడా పూర్తి చేసుకొని సంతృప్తిని పొందే అవకాశాలు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఈ కన్యారాశి వాళ్లకు ఉండబోతుంది. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రావు అనుకున్నటువంటి బాకీలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కాస్త కదలిక ఏర్పడుతూ ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. లౌక్యంగా వ్యవహరిస్తూ సామధాన భేద దండోపాయాలతో వ్యవహరించినట్లయితే మీ డబ్బు మీకు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కాకపోతే తీసుకునేటువంటి నిర్ణయం, మాట తీరు చాలా చాలా జాగ్రత్తగా మీ యొక్క భావాన్ని వ్యక్తీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అటువంటి సందర్భంలో ఆ క్షణంలో స్పందించి వేగంగా నిర్ణయం తీసుకోవటం ద్వారా, కొంతమంది పెద్ద వ్యక్తులు చెప్పడం ద్వారా మీ యొక్క ధనాన్ని మీరు తిరిగి సంపాదించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఇక శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు ఉంటుంటాయి. వేరువేరు రూపాల్లో ఖర్చులు కూడా పెరిగినప్పటికీ సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటాయి. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి. స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో ఆకట్టుకునేటువంటి తీరుతో మీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఆకర్షణ శక్తి పెరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల మాట పట్టింపులు కూడా ఈ మాసంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే అవసరానికి మించినటువంటి ఖర్చులు, అలాగే కుటుంబ సభ్యుల యొక్క విషయాల్లో మీరు చెప్పినటువంటి మాట వినిపించకపోవటం, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా సమాధానం కనుక మీరు పొందుతూ ఉన్నట్లయితే విపరీతమైనటువంటి కోపము, ఆవేశాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా ఊహించినటువంటి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో పెద్దగా లాభాలు ప్రయోజనాలు లేనప్పటికీ కూడా మీ స్థాయికి తగినటువంటి సంతోషాలు కూడా పొందే అవకాశాలు ఉంటుంటాయి. ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న లోపాలు అనేవి బాధ పెడుతూ ఉంటాయి. అవి తీవ్రతరం కాకముందే వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు అనేవి తీసుకుంటూ ఉండాలి. భిన్నమైనటువంటి వాతావరణంలో భిన్నమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇక దూరపు వ్యక్తులతో కొన్ని రకాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. తెలియకుండానే ఆపదలో చిక్కుకునే సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి ఎవరు ఏమిటి అనేటటువంటి విచక్షణ కలిగి ఉండాలి. ఏ పని చేపడుతున్నామో ఆ పని వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా మధ్యవర్తిత్వం చేయవచ్చా చేయకూడదా, అనవసరమైనటువంటి హామీలు ఇవ్వటం ద్వారా ఎన్నో రకాల ఇబ్బందులు కూడా
ఈ మాసంలో మీరు ఎదుర్కొనే సందర్భాలు ఉంటుంటాయి. ఎవరైతే ఈ అనవసరమైనటువంటి హామీలు, అనవసరమైనటువంటి కార్యక్రమాలు, ఒప్పందాలకు దూరంగా ఉంటూ ఉంటారో వారందరూ చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక కష్టపడి తాము నిరంతరం పరిశ్రమ చేసేటటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ మాసం చక్కగా కలిసి వస్తుంది. అభివృద్ధితో కూడినటువంటి విలువైనటువంటి గౌరవ లాభాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మానసికమైనటువంటి సంతోషాలు కలుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి వాహనాలను కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. విలాసవంతమైనటువంటి జీవనాలను గడుపుతూ ఉంటారు. సామాజిక పరమైనటువంటి ఒత్తిడి, సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దూరదేశ సంబంధమైనటువంటి ప్రయాణాలు, దూరదేశ సంబంధమైనటువంటి అంశాల గురించి కొంత చర్చించే అవకాశాలు ఉంటుంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో ఎక్కువ మొత్తంలో ధనం అనేది అవసరమవుతూ ఉంటుంది. లోనుల ద్వారా వివిధ రకాల బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. అలాగే మీ యొక్క తెలివితేటలు ఉపయోగించి ఇతరులకు మేలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో కలిసి వస్తూ ఉంటాయి. విలువైనటువంటి కార్యక్రమాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. లేనట్లయితే అనవసరమైనటువంటి ప్రగల్భాలు, అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి మీ విలువను కోల్పోయేటటువంటి ప్రయత్నం అనేది ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. విద్యార్థులకు చదువుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా చదువుకోకుండా సమయాన్ని వృధా కనుక చేసుకుని ఆ తర్వాత పరీక్షా వ్యవహారిక విషయాల్లో తక్కువ మార్కులు రావటం చూసి బాధపడే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఈ మాసంలో చదువుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా, పట్టుదలతో, ఏకాగ్రతతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని అద్భుతమైనటువంటి గౌరవాలు, ప్రశంసలు కూడా మీరు అందుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మితిమీరమైనటువంటి నిర్లక్ష్యాలు, మితిమీరినటువంటి కోపాలు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార వ్యవహారిక విషయాల్లో, దాన ధర్మాదుల విషయంలో ఈ మాసంలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో అతివేగం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిల్లో కాస్త మెరుగైనటువంటి మార్పులు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో మంచి మంచి లాభాలను పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. సంపూర్ణమైనటువంటి అవగాహనతో వ్యవహరించినటువంటి వారందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఆదాయ మార్గాల విషయంలో ఎప్పటికప్పుడు కూడా నూతనమైనటువంటి పద్ధతులను అవలంబించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కొత్తగా ఆలోచనలు చేయటం, కొత్తగా వైజ్ఞానిక పరమైనటువంటి వ్యాపారాలను ప్రారంభించడం, అలాగే సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి చెందటం, నూతనంగా ఆలోచించి నూతనంగా పరిశోధనలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం చక్కగా కలిసి వస్తుంది. ఇక ఇదే సెప్టెంబర్ నెలలో అమావాస్య తరువాత ఈ కన్యారాశి వాళ్ళు వివిధ రూపాల్లో మానసికమైనటువంటి సంతోషాన్ని పొందుతూ ఉంటారు. మంచి ఉత్సాహంతో వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో పరిస్థితులన్నీ కూడా తమకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల కోసమై ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వృత్తి సంబంధమైనటువంటి, అధికారిక సంబంధమైనటువంటి, ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో అమావాస్య తరువాత విశేషమైనటువంటి లాభాలను పొందేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో చాలా చురుకుదనంతో వ్యవహరించినట్లయితే అనుకున్నటువంటి ప్రయోజనాలు కూడా సిద్ధింపజేసుకోగలుగుతారు. అన్ని రంగాల వాళ్లకు కూడా విశేషమైనటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉంటుంటాయి. దూర ప్రాంతాల నుండి ముఖ్యులను కలుసుకునే అవకాశాలు ఉంటుంటాయి. మీ ఇంటికి అతిథులుగా వచ్చినటువంటి స్నేహితులను, బంధువులను కలుసుకునే సందర్భాలు ఉంటుంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల కోసం వారు మిమ్మల్ని ఆహ్వానించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక వాహన సంబంధమైనటువంటి అంశాల్లో, గృహ సంబంధమైనటువంటి అంశాల్లో కుటుంబ పరంగా చక్కని సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు కూడా పొందుతూ ఉంటారు. దేవతా పూజా కార్యక్రమాదుల్లో పాల్గొంటారు. దాన ధర్మాదులు చేసేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో అమావాస్య తర్వాత ఉంటాయి.
మృష్టాన్న భోజనం అంటే మనస్సుకు శరీరానికి ఆనందాన్ని కలిగించేటటువంటి భోజనాలు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మీ యొక్క విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమావాస్య తర్వాత ప్రతి విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎంత శ్రమకు గురి అయితే అంత ప్రయోజనాలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఒకవేళ శ్రమకు గురి కాకుండా సులభంగా మీరు యొక్క ప్రయోజనాలు ఆశించేటటువంటి వ్యక్తులకు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యమయ్యటం, వాటి వలన మనోభీతి ఏర్పడటం, అధైర్యంగా ఆలోచనలు రావటం, శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా పెరిగే సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమంలో అమావాస్య తర్వాత ధైర్యంగా స్థైర్యంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నం చేయండి. సంపాదించినటువంటి ధనము ఖర్చు చేసినటువంటి కార్యక్రమాల విషయంలో కాస్త అనుకూలంగా పరిస్థితులు మీ వైపుగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. గృహంలో సంతోషకరమైనటువంటి సందడి కూడా నెలకొని ఉంటుంది. అధికారులు పెద్దవారిని కలుసుకోగలుగుతారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ సెప్టెంబర్ నెలలో అమావాస్య తర్వాత కన్యారాశి వాళ్లకు కొన్ని రకాల పరిస్థితులు చికాకును కలగచేస్తూ ఉంటాయి. అలాగే చేపట్టినటువంటి పనుల విషయంలో సక్రమమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి విధంగా కాకుండా చెడు మార్గంలో ప్రయాణం చేయటం, చెడు మార్గంలో ధనాన్ని సంపాదించేటటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. వాటి వలన లాభాల కంటే నష్టాలే అధికంగా ఉండే పరిస్థితి ఉంటుంది. తద్వారా చిన్న చిన్న గాయాలు, చిన్న చిన్న ప్రమాదాలు, చిన్న చిన్న మనస్సుకు బాధపడి కష్టపెట్టేటటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటాయి. తద్వారా ఇటు కుటుంబ పరంగా సంఘపరంగా కూడా మీరంటే చులకన భావాలు ఏర్పడుతూ ఉంటాయి. వేరువేరు రూపాల్లో కోర్టు సంబంధమైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి సలహాలు, సూచనలు, సహకారం కోసం ఈ మాసంలో కన్యారాశి వారు అమావాస్య తర్వాత ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే అకాల భోజనాలు ఇబ్బంది చేస్తూ ఉంటాయి. ఆహార విహారాదుల్లో నాణ్యతను ఎప్పటికప్పుడు కూడా మీరు సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. లేనట్లయితే అనారోగ్య బాధలు కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇక చేపట్టేటటువంటి పనుల్లో అనుకూలత ఉంటే పర్వాలేదు. సమయం అనుకూలంగా లేనప్పుడు, అన్ని రకాల చికాకులు కలుగుతున్నప్పుడు, అన్ని వైపుల విమర్శలు కనుక మీరు గమనిస్తున్నట్లయితే వెంటనే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఎక్కువగా మీరు మౌనంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ మాసంలో అమావాస్య తరువాత ఎవరైతే మౌనంగా ఉంటూ తాము చేయవలసినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారో వారిపైన ఉన్నటువంటి నిందారోపణలన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి సంపాదించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. తద్వారా ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. వృత్తి సంబంధమైనటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. అంకిత భావంతో వ్యవహరిస్తూ వృత్తుల్లో, ఉద్యోగాదుల్లో రాణించేటటువంటి వారందరికీ కూడా గొప్ప గొప్ప ప్రయోజనాలు ఏర్పడుతూ ఉంటాయి. గొప్ప గొప్ప లక్ష్యాలను సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ కన్యారాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ నెలలో అన్ని రకాల ప్రయోజనాలు ఆశించేటటువంటి క్రమంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకుంటూ ఉండాలి. వీలైతే సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి అర్చన నిర్వహించుకోవటం మంచిది. అష్టదిక్పాలకులు స్మరణ చేసుకోవటం మంచిది. నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది. అలాగే తులసి అర్చన విష్ణుమూర్తికి కానీ, వెంకటేశ్వర స్వామి వారికి కానీ, సత్యనారాయణ స్వామి వారికి నిర్వహించుకోవటం అనేది చాలా చాలా మంచిది. వీలైతే శక్తి ఉన్నట్లయితే కనుక తులసి అర్చన నిర్వహించుకున్న తర్వాత కాస్త శిరాప్రసాదాన్ని స్వామివారికి భక్తిపూర్వకంగా సమర్పించి ఆ తర్వాత మీరు ప్రసాదంగా తీసుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం ప్రసాద రూపంలో మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది. అన్ని రకాల కార్యక్రమాల్లో విజయాలు మీ సొంతమవుతాయి. ఇవి ఈ సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారి యొక్క గోచార ఫలాలు. స్వస్తి.